హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు చామంతి పూలతో పూల జడ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చామంతి పూలు తీసుకోవాలి. అందులో ఒక ఫ్లవర్ తీసుకొని కాడ తీసేయాలి. ఒక 15 to 20 సెంటీమీటర్స్ దారం తీసుకోవాలి. దారం మధ్యలో చామంతి ఫ్లవర్ని ఇలా ఉల్టాగా పెట్టి ఒక ముడి వేసుకోవాలి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ దారం ఈక్వల్గా ఉండాలి. ముడి వేసుకున్న తర్వాత ఇలా పైన ఫ్లవర్ పైన దారం కనిపించకుండా మనం రేకులతో కవర్ చేసుకోవాలి. ఇలా జడ మొత్తం కూడా మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలో అన్ని ఫ్లవర్స్ ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. ఇలా చామంతి పూలతో జడబిళ్ళలుగా మనం తయారు చేసుకున్నాము. అలాగే ఇప్పుడు చామంతి పూలతో మాల ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం దారం 2 పేటలు తీసుకోవాలి. ఒక ఎండ్ వచ్చేసి ఏదైనా సపోర్ట్ తీసుకొని మనం ఇలా ముడి వేసుకోవాలి. ఇంకో ఎండ్ కూడా అలానే ముడి వేసుకోవాలి. ఇప్పుడు మరొక దారం తీసుకోవాలి. ఆ దారం కూడా పొడవుగా ఉండాలి. ఆ దారం తీసుకొని మన హ్యాండ్స్ వైపున్న ముడికి సపోర్ట్ చేసుకొని మరొక ముడి వేసుకోవాలి. చివరిగా కట్టుకున్న దారంని మనం ఫ్రీగా వదిలేయాలి. ఇలా 2 దారాల మిడిల్లో చామంతి పువ్వుని ఉంచాలి. ఇలా ముడికి దగ్గరగా చామంతి పువ్వుని 2 దారాల మిడిల్లో ఉంచి ఫ్రీగా వదిలేసిన దారంతో మనం ఒక ముడి వేసుకోవాలి. ఇది ఫస్ట్ ఫ్లవర్ కాబట్టి మనం 2 ముళ్ళు వేసుకుంటే కాస్త గట్టిగా ఉంటుంది. దారం కూడా మరీ సన్నటి దారం కాకుండా కొంచెం లావు దారం తీసుకుంటే ముళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇలా అన్ని పూలను కూడా ఈ విధంగా మనం ముడి వేసుకోవాలి. మనం మామూలుగా అయినా పూలు కట్టుకోవచ్చు, కానీ ఈ విధంగా కట్టుకుంటే పూలు అనేవి చక్కగా కనిపిస్తాయి. లూజ్ అనేది రాకుండా ఉంటుంది. మనకి ఎంత పొడవు కావాలో చూసుకొని అన్ని పూలను మనం ముడి వేసుకొని ఈ విధంగా దండగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ తయారు చేసుకున్న చామంతి పూల బిళ్ళలను మనం ఒక్కొక్కటిగా తీసుకొని జడకు పెట్టి ముడి వేసుకోవాలి. ఒకసారి ముడి వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్లవర్ చుట్టూ తీసుకొని వచ్చి దారాన్ని మరొక ముడి వేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న దారాన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా జడ అంతా కూడాను చామంతి పూలను ఉంచి దారంతో ముడి వేసుకొని ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసుకోవాలి. పిల్లలు ఎప్పుడైనా పూల జడలు కావాలని అడిగినప్పుడు మనం ఇలా సింపుల్గా వేయచ్చు. ఏదైనా చిన్న ఫంక్షన్స్ అప్పుడు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, జడ అంతా కూడా చామంతి పూలతో ఈ విధంగా నేను కట్టాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న చామంతి మాలను తీసుకొని జడ పైనుంచి చామంతి పూలను ఉంచాలి. ఇప్పుడు పూలు కదలకుండా జారిపోకుండా మనం టిక్టాక్ పిన్స్ ద్వారా అటొక పిన్ను ఇటొక పిన్ అనేది కదలకుండా మనం పెట్టాలి. లేదంటే మనం ముడి పిన్నులైనా వాడచ్చు, కానీ పైన టిక్టాక్ పిన్స్ పెట్టడం ద్వారా ఏంటంటే అక్కడ మనకి లూజ్ రాకుండా ఉంటుంది, కాస్త స్టిక్కీగా ఉంటుంది. ఇలా జడ కింద నుంచి మనం దారాలతో ముడి వేసుకోవాలి. ముడి అనేది గట్టిగా వేసుకోవాలి, లేదంటే లూజ్ వచ్చేస్తుంది. ఇలా టైట్గా లాగి ముడి వేసుకొని ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసుకోవాలి. ఇంకా మనకి ఎక్కడైనా పూలు లూజ్ ఉందనిపిస్తే ముడి పిన్నులు పెట్టుకోవాలి. లేదంటే పూల చుట్టూ ఒక 4 ముడి పిన్నులు పెట్టామంటే పూలు కదలకుండా జారిపోకుండా ఉంటాయి. సో ఈ విధంగా చామంతి పూలతో మనం జడ వేసుకున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో చామంతి పూలతో జడ. చాలా తొందరగా వేసేయచ్చు, చాలా ఈజీగా కూడా ఉంటుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.